అయ్యో గీత, నీకెంత కష్టం వచ్చి పడింది. ఫోన్లే మావయ్య, నా తలరాత అలా రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అవును మావయ్య, నువ్వు పొద్దున్న నుంచి ఫోన్ చేయలేదటగా. నా చేతులతో నేను కలిపి పెడతాను. రా మావయ్య రా. ఏమైంది మావయ్య? నీ కళ్ళు కనిపించడం లేదు కదా, జారి బురదలో పడ్డావు. లే లే. అయితే ఒళ్ళంతా బురదైపోయిందా మావయ్య? పడితే అవుతామని కూర్చో. మావయ్య, ఎంతక్క నీళ్లు పోసి కడగవా? నేనా? ఫోన్లే, నేను ఇలాగే వెళ్ళి పడుకుంటా. వద్దు, కూర్చో, పోస్తాను, కూర్చో. నువ్వు ఇలా పోస్తుంటే భలే బాగుంది మావయ్య. ఏమైంది మావయ్య? బయట జారిపోయింది, చూసుకోకర్లా. నా కళ్ళు కనిపించవు కదా మావయ్య. నాకు కనిపిస్తున్నాయే. మళ్ళీ ఏమైంది మావయ్య? ఓహో, టవల్ అనుకుంటావులే. సరే పద పద పద. అయ్యో, అదిగో మళ్ళీ. ఇదిగో టవల్, తుడుచుకో. నువ్వే చూడు మావయ్య. సరే పద పద పద. మళ్ళీ పడుకో. స్వామి, ఎలాగైనా నా గీతకు రేచీకటి పోయేటట్టు చూడు స్వామి. రే డుంబు, ఇల్రా. ఏంటి రాజు? నా జేబులో అగ్గిపెట్టి తీసి ఈ కర్పూరం వెలిగించు. నేను వెలిగించను. రే, వెలిగించమంటే. వద్దు రాజు. నోరు మూసుకుని వెలిగించరా. నాగమణి, ఏంట్రా? మరే రాజు. గీత, ఏంటి చేసిన పని? పాపిస్తుందండి, నన్ను క్షమించు మావయ్య. గీత, ఏంటి చెప్పేది? నేను నీకు అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, నాకు రేచికటని అబద్ధం చెప్పాను. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వేమో ఏ జమీందారుకో కట్టబెట్టాలని చూస్తున్నావు. అందుకనే నిన్ను పెళ్లికి ఒప్పించడం కోసం. దానికి ఇంత అబద్ధం చెప్పాలా? నీకు రేచీకటని తెలిసినప్పటి నుంచి ఎంత బాధపడిపోయానో తెలుసా? ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా? చివరికి ఇలా మొక్కుబడి తీరిస్తే ఎటువంటి రోగమైనా నయమవుతుందో తెలిసి ఇన్ని మెట్లెక్కాను. అది కాదు మావయ్య. నువ్వు ఇంకేం మాట్లాడదు. నేను దేన్నైనా సహిస్తాను గాని అబద్ధాన్ని మోసాన్ని మాత్రం సహించను. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. చిచి. మావయ్య, నేను అబద్ధం చెప్పాననేగా నువ్వు నన్ను అసహించుకుంటున్నావు. నేను నిజంగా గుడ్డిదాన్నైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా.